ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ రమణాశ్రమ లేఖలు స్మృతులు. రచన సూరి నాగమ్మ గారు. నిక్షేపం. నిన్నటి జాబంతా నేడు విప్పి చూశాను. స్కందాశ్రమ గమనం చాలా ఆనందంగానే ఉంది, కానీ బాగా ఆలోచిస్తే ఒక సంగతి జ్ఞాపకం వస్తున్నది. ఏమిటంటే, కడుపాకలిందీర్చి కడద్రోయునమ్మ, కడతేరు మార్గంబు గణనీయడమ్మ, అంటియునంటక అలరునోయమ్మ, అట్టి మార్గంబు చూపి అరయరాడమ్మ అని విన్నకోట వెంకటరత్నం ఒక పాటలో రాశాడు. ఆ మాట నిజమైందని తోస్తున్నది. స్కందాశ్రమంలో ఉన్నంతసేపు ఏవో ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి కడుపు నిండా భోజనం పెట్టి కదలిపొండన్నారు. చూచావా, దీనికే మైమర్చి ఉబ్బి తబ్బిబ్బవుతున్నాం. అసలు ధనం, ఆ అమృతమైన నిక్షేపం ఆ అరుణాచలంలో ఎక్కడో దాచిపెట్టారన్నా. ఆ నిధిని వెతికి కనుక్కోకుండా పులిహోర పెరగన్నం పెట్టి మత్తు చల్లినట్లు మరిపించారు సుమా. ఒక్కళ్ళైనా నోరెత్తి ఆ మాట అడగల. అయితే లోపం మాదేలే. ఇది కాదయ్యా మాకీయవలసింది. ఏకరసమగు ఓగిరం వేరే ఉంది. అది కావాలని అడిగితేగా. అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. ఏదో కావాలి కావాలని సనగటమే గాని, బాగా ఆకలి ఆర్తితో అడిగితే ఆ అమృతమయమైన విజ్ఞానాహారం ఆరగింపు చేయడా అందరికీ? కరుణాపూర్ణ సుధాబ్ది కదా, అడగటం చేతకాలా నాకు. వారిదేం పోయింది? సొంత ఇంట్లోలాగా అరుణాచలంలో తమ నిక్షేపం గుప్తంగా దాచుకున్నారు. ఎంత చిత్రమనుకున్నావు మహాత్ముల లీలలు. సదా కిటికీలలో నుండి చూచుకుంటూనే ఉంటారా నిక్షేపాన్ని. కనురెప్పపాటు కాలమైనా మరువరు సుమా. నాలాంటి వాళ్ళకి ఆ నిక్షేపాన్ని కనిపెట్టుట సాధ్యమా? అర్హత సంపాదించుకుంటే ఎప్పటికైనా వారే ఇస్తారేమో. అదే సంపాదించాలి మనం. పాత్ర మెరిగి దానం, క్షేత్రమెరిగి విత్తనం అన్నారు పెద్దలు. ఇలాంటి మహాదాత గురువుగా లభించి కూడా ఆ నిక్షేపాన్ని పొందలేకుండా ఉన్నాం. ఎందువల్ల? అర్హత సంపాదించనందువల్ల. ఏమంటావు, నిజమేనా? ఇక సెలవు. ఓం నమో భగవతే శ్రీ రమణాయ.